సడన్ గా ఏమైంది నీకు? సడన్ గా ఏం లేదు. నేను హైదరాబాద్ వచ్చే ముందు నేను కలవాలనుకున్నాను, కానీ కలవలేకపోయాను. నా చుట్టూ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కుదరలేదు. సడన్ గా ఏమీ కాదు. అంటే నన్ను కలవడానికి నీ మనసు ఒప్పుకోలేదా, లేకపోతే దాన్ని నువ్వే చంపేసావా? చంపేసేంత శక్తి నాకు లేదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అలా జరిగింది. సిచ్యువేషన్స్ అంటున్నావు, ఏంటి ఆ సిచ్యువేషన్? చూడు హరి, ప్రేమించుకునేటప్పుడు మనకెవరు గుర్తుకురారు. మనం చేసేదంతా కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరిని కేర్ చేయం, మన పేరెంట్స్ని, సొసైటీని, అందరినీ. ఒకవేళ అదే ఆవేశంతో పారిపోయి పెళ్లి చేసుకుంటే తర్వాత మనకు చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు సర్ది చెప్పడానికి ఎవరు ఉండరు. మనలో మనమే బాధపడాల్సి వస్తుంది. నీలిమా లైఫ్ చూసాకే అది నాకు అర్థమైంది. ఒక్కరి లైఫ్లో అలా జరిగిందని అందరికీ అలాగే జరుగుతుందా? చెప్పలేం. మనకలా జరగదని నువ్వెలా చెప్పగలవు? ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నిన్ను అనట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తే సొల్యూషన్ లేని సిచ్యువేషన్ ఉండదే. అలా అనుకోకు. కొన్ని సిచ్యువేషన్స్కి సొల్యూషన్స్ ఉండవు హరి. నువ్వు లేని లైఫ్ నేను ఊహించలేను రేణు. నేను లేకుండా లైఫ్ లేదన్నది కరెక్ట్ కాదు, ఇంప్రాక్టికల్. ప్రాక్టికల్గా ఆలోచించు హరి. డెఫినెట్గా పాసిబుల్. ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు ఆలోచించినా నేను చెప్పేది ఇంతే. అంటే లైఫ్లో మనం కలవలేమంటావా? కష్టం. పిలిచిన రోజులెక్కడా, ప్రేయసి వేసిన బాసలెక్కడా, గతమును మరచి నువ్వు అక్కడా, ఒంటరినయ్యా నేను ఇక్కడ. జ్ఞాపకమేనా శాపమాయనా, నరకం చూపే గతము తలచిన, మరపురాని నీ తలపు వేదన, చావురాకనే బ్రతుకుతున్నా. ఎదగదిలోన రగిలెను నేడు విరహపు జ్వాల ప్రతిక్షణం. అనగతి ఏంటో తెలియక మనసు సతమతమయ్యే అనుదినము. నన్ను వదిలిన నేను నిన్ను చేరలేను, తిరిగి రాని నా ప్రాణం మరణాన్ని కోరింది. ప్రేమతో పిలిచిన రోజులెక్కడా, ప్రేయసి వేసిన బాసలెక్కడా, గతమును మరచి నువ్వు అక్కడా, ఒంటరినయ్యా నేను ఇక్కడ. జ్ఞాపకమేనా శాపమాయనా, నరకం చూపే గతము తలచిన, మరపురాని నీ తలపు వేదన, చావురాకనే బ్రతుకుతున్నా. మునుపటి రోజులు లేవని, ఒంటరిగా మిగిలానని, తదుపరి కాలం చేదని శిక్షే వేసే ప్రేమ, గతమును ఇక తలవొద్దని, కరళము వంటిది ప్రేమని, చెలిమికి సెలవును పలుకని, పాఠం నేర్పే ప్రేమ. వెలుతురు దాచిన చీకటి కదలక నిలబడి ఉన్నది, ఇకపై వేకువలేదని నా కళ్ళే మూసే. అనువుకు తగిలిన గాయమే మరు నిమిషంలో మాయమే, మనసుకు తగిలిన గాయమే జన్మంతా తోడే. ప్రేమతో పిలిచిన రోజులెక్కడా, ప్రేయసి వేసిన బాసలెక్కడా, గతమును మరచి నువ్వు అక్కడా, ఒంటరినయ్యా నేను ఇక్కడ.
జ్ఞాపకమేనా శాపమాయన నరకం చూపే గతము తలచిన మరపురాని నీ తలపు వేదన చావురాకనే బ్రతుకుతూ ఉన్నా. బాబు బాబు ఏమైంది బాబు? ఏమైంది బాబు? చెప్పు బాబు. ఏం లేదు గురూజీ. చెప్పు బాబు. నేను యోగా గురువుని. సర్వ రోగాలు, సర్వ మానసిక సమస్యలు యోగా ద్వారా నయం చేయొచ్చు. మొహమాట పడకు బాబు. నువ్వేదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్టున్నావు. చెప్పు బాబు. గురూజీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నీ పరిస్థితి నాకు అర్థమైంది బాబు. నీ మానసిక సమస్య నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తావా నాయనా? చేస్తాను గురూజీ. ఏంట్రా చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు? ఇంతకాలం ఏమైపోయావు? మనసుకు తగిలిన గాయాలను మాన్పుకోవడానికి యోగా చేశానురా. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుంచి బయటపడుతున్నాను. నువ్వేమో డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందంట్రా. అవునా? సర్లే వదిలే. పాస్ట్ ఈజ్ పాస్ట్. గంగాతరంగ రమణీయ జటాకలాపం తినరా. మీ నాన్న ఎక్కడికి వెళ్ళాడు? విభూషిత వామభాగం నారాయణ ప్రియ హాయ్ రేణు. హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? రోజుల్లోనే రాకీ నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. తను అన్ని విషయాల్లోనూ నాకు చాలా హెల్ప్ చేసేవాడు. ఇంకో విషయం ఏంటంటే మా టీం అంతా ఒక పక్కనుంటే మేమిద్దరం మరో పక్కన ఉండేవాళ్ళం. అంటే ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరమే వెళ్ళేవాళ్ళం. చాలామంది రాకీ గురించి